నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఈ రోజుల్లో దంపతుల్లో ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి? దంపతులు ఎప్పుడు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ని సంప్రదించాలి? ఐయుఐ, ఐవీఎఫ్ వంటి చికిత్సలు ఎంతవరకు సఫలం? ఫెర్టిలిటీ సమస్యలపై మనతో మాట్లాడటానికి డైరెక్టర్ అండ్ హెచ్ఓడి నైనం ఫెర్టిలిటీ బై అంకురా హాస్పిటల్స్ డాక్టర్ కొత్త శ్రీవాణి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్. హలో అండి. నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు మనం చూసినట్లయితే ఈ రోజుల్లో దంపతుల్లో అయితే ఇన్ఫెర్టిలిటీ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అసలు ఇలా రావడానికి గల కారణాలు ఏంటండి? డెఫినెట్లీ అండి. ఐ థింక్ ఈ మధ్య కాలంలో మనము చాలా చూస్తున్నాం ఫర్టిలిటీ ఇష్యూస్ తోటి. ఫర్టిలిటీ సెంటర్స్కి కానివ్వండి, హాస్పిటల్స్కి వచ్చే దంపతుల సంఖ్య అనేది పెరుగుతూ ఉంది. అండ్ ఇందులో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు లీడ్ చేసిన లైఫ్ స్టైల్ అండి. బికాజ్ అదేంటి, వాళ్ళు లైఫ్ స్టైల్ పరంగా అనుకుంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. అంటే మోర్ అదేంటి ల్యాప్టాప్ మీదనే వర్క్ అవుతుంది. అండ్ ఎక్కువగా వర్కౌట్ అనేది, ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం, దానివల్ల ఏంటంటే వెయిట్ గెయిన్ అనేది జరుగుతోంది. సో వెయిట్ గెయిన్ తోటి ఆటోమేటికలీ మనకు హార్మోనల్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. ఆడవాళ్ళలో ఏంటంటే అది హార్మోనల్ డిస్టర్బెన్స్ తోటి పీరియడ్స్లో ఇష్యూస్ రావడం జరుగుతుంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్, అండ్ హార్మోనల్ డిస్టర్బెన్స్ తోటి ఎగ్ డెవలప్మెంట్ అవ్వకపోవడము, అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ తోటి బాధపడుతుంటారు. అండ్ వెయిట్ ఒకటే కాకుండా, అండ్ ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఎక్కువగా చూస్తున్నది ఏజ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ లాగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే దే ఆర్ డిలేయింగ్ ద ప్రెగ్నెన్సీస్, అండ్ బై ద టైమ్ దే ఆర్ రీచింగ్ ద క్లినిక్స్ కూడాను మెయిన్గా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళవి కూడాను చూస్తున్నాం. అంటే దే ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీస్ ఇన్ లేటర్ ఏజెస్. సో మెయిన్గా ఏంటంటే మనకు ఆడవాళ్ళలో గనక మనం చూసుకున్నట్టుగా అయితే ఏజ్ తోటి ఎగ్ నెంబర్ తగ్గుతూ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అనేది తగ్గుముఖం పడుతుంది. కాబట్టి వెన్ దే గో ఫర్ ట్రీట్మెంట్స్ అండ్ సక్సెస్ రేట్స్ కూడాను కొంచెం తక్కువగానే చూస్తూ ఉంటాం. అండ్ వీటితో పాటుగా ఏంటంటే మనకు పీసీఓడి అండ్ ఎండోమెట్రియోసిస్, ఇది ఆల్ ద అదర్ కాజెస్ ఫర్ ఫర్టిలిటీ ఇష్యూస్ అన్నమాట. ఓకే, అంటే మనం మాట్లాడుకున్నాం, కొంతమంది చాలా మంది కూడా పెళ్లి లేట్గా చేసుకుంటున్నారు, లేదా పెళ్ళైన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అన్నది లేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు కదా. అయితే ఇప్పుడు మనం వింటున్నట్లయితే సెలబ్రిటీస్ ఎక్కువగా ఎగ్ అన్నది ఫ్రీజ్ చేసుకొని తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు కదా. అసలు దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎవరెవరు అలా ఫ్రీజ్ చేసుకునే ఛాన్స్ ఉంది? ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఏమంటారు ఇంపార్టెంట్ థింగ్ టు నో అండి. అండ్ దిస్ ఈస్ చాలా మందికి ఎవరైతే ప్రెగ్నెన్సీ అంటే నవడేస్ ఉమెన్ గనక మనం తీసుకుంటే దే వాంటెడ్ టు స్టార్ట్ ప్రెగ్నెన్సీ ఆర్ అదేంటి ప్లాన్ ద కిడ్స్, కొంచెం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, స్టేబుల్ అయిన తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజే కొంచెం లేట్గా చేసుకుంటున్నారు. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడాను కిడ్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు కొద్దిగా అదేంటి లేట్గా బట్ మనకేంటంటే ఇది బయోలాజికల్ క్లాక్ ఉమెన్లో. అంటే ఎగ్ నెంబర్ అనేది మనకు ఏజ్ ద్వారా తగ్గడం అనేది చూస్తూ ఉంటాం. సో డిలే చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఎగ్ నెంబర్ అనేది తగ్గుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ అదేంటి అడ్వాంటేజెస్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్. అంటే మనం ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. మ్యారేజ్ కాని వాళ్ళు గనక అయితే వాళ్ళు డిలే చేస్తున్నారు, లేటర్ ఏజెస్ కొంచెం తర్వాత ప్లాన్ చేసుకున్నాం అనుకుంటే ఎగ్ అనేది ముందుగానే ఫ్రీజ్ చేసుకుంటే వాళ్ళు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో, ఈవెన్ ఇఫ్ ఇట్ ఆఫ్ 35, అట్లీస్ట్ దేర్ ఎగ్ విల్ బి అట్ అ యంగర్ ఏజ్. అండ్ తర్వాత ఎగ్ నెంబర్ తగ్గిన వీళ్ళ ఈ ఎగ్స్ అనేవి ప్రిజర్వ్లో ఉంటాయి. కాబట్టి వీటి ద్వారానే ఫ్యూచర్లో కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ కపుల్ గనక ప్రెగ్నెన్సీ డిలే చేస్తున్నారు అన్నట్టయితే ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళకు మనకు అదేంటి ఎగ్ నెంబర్ తగ్గుతుందా, టైం ఎంత ఉంటుంది అనే కంగారు అనేది ఉండదు. సో దే కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ ఇన్ లేటర్ స్టేజెస్ ఆఫ్టర్ ఫినిషింగ్ దేర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్ అయిన తర్వాత కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇదే మనం తరచుగా ఈ మధ్యలో చూస్తున్నాం కూడా. ఓకే, అదేవిధంగా ఇప్పుడు లేడీస్లో ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లం అన్నది కూడా వింటూ ఉంటాం కదా. అసలు ఈ పీసీఓడి ప్రాబ్లం ఉంది అన్నది ఎలా గుర్తించాలండి? పీసీఓడి అంటే ఏంటండి, మనకు పాలిసిస్టిక్ ఓవరీస్ అన్నమాట. అంటే మనకు అండాశయాలలో ఎగ్ నెంబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఎగ్ నెంబర్ అనేది ఎక్కువ ఉండడం కూడాను మనకు కొద్దిగా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది. అటు ఎగ్ నెంబరు తక్కువ ఉండకూడదు, అదేవిధంగా ఎక్కువ కూడా ఉండకూడదు. ఈ పీసీఓలో ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఇన్ ద ఈచ్ ఓవరీ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీని మూలంగా ఏం జరుగుతుంది అంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. అంటే ఎగ్ పెరగడానికి కావాల్సిన హార్మోన్ తగ్గడము, వేరేవి ఎక్కువ అవడము, మేల్ హార్మోన్స్ కొంచెం పెరగడం వల్ల ఏంటంటే ఎగ్ డెవలప్మెంట్ అనేది న్యాచురల్గా జరగదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు కూడాను ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు.
అండ్ వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం అనేది చూస్తాం. సో వెనెవర్ సమ్వన్ కమ్స్ విత్ ఇర్రెగ్యులర్ సైకిల్ ఫస్ట్ మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఏమైనా పీసీఓ ఉందా అనేది చెక్ చేయడం జరుగుతుంది. అల్ట్రాసౌండ్ ద్వారా మనకు అదేంటి ఓవరీస్ చూసుకుంటాము, ఓవరీలో ఎగ్ నెంబర్ చెక్ చేస్తాము. వీటితో పాటుగా కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, హార్మోనల్ ప్రొఫైల్, అవి చేసుకుంటే మనకు అర్థమవుతుందండి వి విల్ ఈజ్ ఎనీవన్ సఫరింగ్ విత్ అంటే ఆర్ హ్యావింగ్ ఎనీ పీసీఓ ఇష్యూస్ అనేవి. ఓకే, అంటే అసలు పీసీఓడి అన్నది ఎందుకు వస్తుందండి? అది రాకుండా ఏం చేయాలి అసలు? ఎందుకు రావడం అనేది ఇట్ హ్యాస్ మల్టిపుల్, అంటే మనకు ఒక రీజన్ కాదండి. బేసిక్గా ఈ పీసీఓకి మోస్ట్లీ మనకు కొంచెం హెరిడిటరీ కూడా ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఏంటి కాజ్ ఏంటంటే వెయిట్ గెయిన్ కూడాను. సో పీసీఓ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు, వెయిట్ గెయిన్ వల్ల మళ్ళీ మనకి పీసీఓ. సో ఇట్ ఈస్ అ విషియస్ సైకిల్. సో వన్ ఆఫ్ ద మనకు ఇలా పీసీఓ సంబంధ ప్రాబ్లం తోటి బాధపడే వాళ్ళకు మనం చెప్పే ముఖ్యంగా ఏం చెప్తామంటే వెయిట్ లాస్ అవ్వడం అనేది. ఒక 10%, 5 to 10% ఆఫ్ వెయిట్ లాస్ విల్ డెఫినెట్లీ కరెక్ట్ దర్ ఇష్యూస్. ఆ హార్మోనల్ డిస్టర్బెన్స్ అన్నిటి కరెక్ట్ చేసి అసలు కొంతమంది వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ కూడాను చక్కగా ప్రెగ్నెన్సీస్ అనేవి వస్తూ ఉంటాయి. అలా అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే కొంతమందికి జనరల్ గా ప్రెగ్నెన్సీ వస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఆ ప్రెగ్నెన్సీ అన్నది నిలబడకుండా అబార్షన్ అన్నది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది కదా, అసలు అలా జరగడానికి గల కారణం ఏంటి? అసలు దీనికి సంబంధించి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అండి? యా అండి, మన ఏంటంటే తరచుగా మనం చూస్తూ ఉంటాము, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అన్ఫార్చునేట్లీ దే మిస్క్యారీ. కొంతమందిలో ఏంటంటే రిపీటెడ్ మిస్క్యారేజెస్ చూస్తూ ఉంటాం. రిపీటెడ్ అంటే ట్వైస్ థ్రైస్ కూడాను అవుతూ ఉంటాయి. అంటే చాలా మందికి ఒకసారి ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ చక్కగా కంటిన్యూ అవుతుంది. బట్ కొంతమందిలో మాత్రము అరౌండ్ 5 to 10% దే డూ హ్యావ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనమాట. దీన్నే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. అంటే 2-3 మిస్క్యారేజెస్ అనేవి పాపం సఫర్ అవుతూ ఉంటారు. వీళ్ళలో చాలా రీజన్స్ ఉంటాయండి. అండ్ ఈ రీజన్స్ కూడా ఎలా అంటే మనకు ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్ ఏ మంత్లో మిస్క్యారేజ్ అయిందనే దాన్ని బట్టి మనకి కాజ్ అనేది ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ 3 monthsలో కనుక ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్ మిస్క్యారేజ్ అయినప్పుడు వాటికి గల కారణాలు వేరు. సో అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ వుడ్ బి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. అంటే ఎంబ్రియో ఫార్మేషన్లో అంటే పిండం ఏర్పడినప్పుడే జన్యుపరంగా ఏమైనా లోపాలు ఉన్నట్టుగా అయితే అబార్షన్స్ అవుతుంటాయి. సో జెనెటిక్ కాజ్ అనేది ఉంటుంది. అండ్ కొన్ని యాంటీబాడీ ఫార్మేషన్స్ ఉంటాయి, వాటి యొక్క టెస్ట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే గర్భసంచి యొక్క అదేమంటారు షేప్లో కానివ్వండి, స్ట్రక్చర్లో ఇష్యూస్ చూస్తుంటాం. అంటే గర్భసంచిలో పొరలాగా ఏర్పడుతుంది, సెప్టమ్ అంటాం. అలా ఉన్న అంటే మధ్యలో గోడలాగా ఏర్పడుతుంది. సో ప్లేస్ లేకపోవడం వల్ల అండ్ అలాంటి గోడ మీద పిండం అనేది అదేంటి అతుక్కోవడం వల్ల కూడాను అబార్షన్స్ అవుతుంటాయి. సో ఏ మంత్లో ప్రీవియస్ మిస్క్యారేజెస్ అయ్యాయి అనేది చూసుకొని మనం ఇవాల్యుయేషన్ అనేది కూడాను చేసుకోవాలి. అండ్ వాళ్ళలో కూడా ఏంటంటే మనకి ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండ్ అన్ని ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత కూడాను మనకు కొన్నిసార్లు ఏ రీజను బయటపడదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఏంటి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే రిజెక్షన్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే మదర్ యొక్క బాడీ బేబీని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ది కాజ్ నే ఇమ్యులాజికల్ కాజ్ అంటాము. వాటికి సంబంధించిన టెస్ట్ కూడాను మనం చేయడం జరుగుతుందండి అండ్ మన 9M ఫర్టిలిటీలో. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా ఇలాంటి ఇమ్యులాజికల్ కాజెస్ కి సంబంధించి కూడాను ట్రీట్మెంట్స్ అనేవి మనం ఇస్తున్నాము. లింఫోసైట్ ఇమ్యునైజేషన్ థెరపీస్ అనేవి వచ్చాయి, ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవన్నీ ఇవ్వడం ద్వారా రిపీటెడ్ గా ప్రీవియస్ గా అబార్షన్స్ అవుతున్న వాళ్ళల్లో కూడాను చక్కగా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి డెలివరీ అయిన సందర్భాలు కూడాను చాలా ఉన్నాయి. ఓకే, అలాగే ఇప్పుడు చాలా మంది కూడా చెప్తున్నారు, అంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించండి, సంప్రదిస్తే అబార్షన్ అన్నది అవాయిడ్ చేయొచ్చు, హెల్దీగా బేబీ పుడతారని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఇప్పటికీ కూడా చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మనకేం ప్రాబ్లం ఉంది, ఎందుకు వెళ్ళాలని ఆ థాట్ లోనే ఉంటున్నారు కదా. సో అసలు ఏం చెప్తారండి? డెఫినెట్గా అంటే చాలా ఇప్పుడు అవేర్నెస్ అనేది ఖచ్చితంగా రావాలి. అంటే డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి అనేది, అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ప్లస్ ఇన్ కేస్ అయినా ప్రెగ్నెన్సీస్ వచ్చి మిస్క్యారేజ్ అయిన తర్వాత కూడా సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు గనక అదేంటి కాజ్ గనక అదేంటి ఫైండ్ అవుట్ చేయడం అనేది జరిగితే ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయండి. సో దే విల్ నాట్ అన్నెసరీ గెట్ ఇన్ టు ద సేమ్ సిచ్యువేషన్ అగైన్ అండ్ అగైన్. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకు కూడాను ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏజ్ అనేది ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్. సో దే షుడ్ బి నోయింగ్ ఇట్. అంటే ఏజ్ వల్ల ఏంటి ఇష్యూస్ ఉంటాయి, సో ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఎలా, అండ్ వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలిసినట్టుగా అయితే వాళ్ళు మనకున్న ఆప్షన్స్ ద్వారా వాళ్ళు చక్కగా ఎగ్ ప్రిజర్వ్ చేసుకోవాలన్న వాళ్ళు ఎగ్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు. లేదా టైం ఎంత ఉంది, ఎప్పుడు డిలే చేసుకోవాలా, ట్రీట్మెంట్స్కి ఎప్పుడు వెళ్ళాలనేది కూడా అవగాహన అనేది వస్తుంది. ఓకే, అసలు ఈ ఇన్ఫర్టిలిటీ రావడానికి పురుషులు మహిళలు ఇద్దరిలో కూడా సమానంగా ఉంటుందా అండి?
డెఫినెట్లీ అండి. చాలా మంది అనుకుంటారు ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే ఓన్లీ ఫీమేల్స్లోనే ఉంటుంది అంటే అలా ఉండదండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్గానే మనం ఇష్యూస్ అనేవి చూస్తున్నాం. మేల్స్లో కూడాను మా అదేంటి ఫర్టిలిటీ సెంటర్కి వచ్చిన వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద థింగ్ అదేంటి మేల్స్లో కూడాను ఇష్యూస్ చూస్తున్నాము. అండ్ వన్ ఆఫ్ ద కాజ్ వుడ్ బి ద స్ట్రెస్ అండి. లీడ్ చేసే లైఫ్ స్టైల్ స్ట్రెస్ వల్ల కూడాను ఆ హార్మోనల్ డిస్టర్బెన్స్ ద్వారా పురుషులలో కూడాను స్పర్మ్ కౌంట్ మీద మొటిలిటీ మీద ఇష్యూస్ అనేవి అదేంటి ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. అండ్ దే ఆర్ కమింగ్ విత్ మోర్ ఆఫ్ లో కౌంట్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఒకరి ప్రాబ్లం అనేది కాదు, ఇద్దరిలో కూడా ఇదేంటి ఈక్వల్ ఇష్యూస్ చూస్తున్నాము. అండ్ అందు గురించే మేమేం చెప్తామంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ రావటం లేదు డాక్టర్ని సంప్రదించాలన్నప్పుడు యాజ్ అ కపుల్ దే షుడ్ కమ్ టు ద సెంటర్ అండ్ గెట్ ఇవాల్యుయేటెడ్. ఓకే, అలాగే మనం మాట్లాడుతున్నాం స్ట్రెస్ వల్ల అలాగే ప్రెసెంట్ లైఫ్ స్టైల్ వల్ల కూడా ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అని చెప్పేసి అసలు ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే వీటి నుంచి కొంచెం దూరంగా ఉండొచ్చు అంటారు? లైఫ్ స్టైల్ అంటే గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి. హెల్దీ లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్ యాక్టివిటీ అనేది ఉండాలి, లైక్ ఎక్సర్సైజ్ చేయడము. సో అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువగా ఉండకుండా మోర్ ఆఫ్ అదేంటి ఎక్సర్సైజ్ని వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేసుకోవాలి. అట్లీస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్ చేయడం కానివ్వండి, జిమ్ ఇవన్నీ చేస్తే కొద్దిగా యాక్టివిటీ అనేది ఉంటుంది. అండ్ దట్ విల్ హెల్ప్ ఇన్ దే నాట్ పుట్టింగ్ ఆన్ వెయిట్. ఎందుకంటే వెయిట్ తోటి కూడా మనం చూసాము వాట్ ఆర్ ద ఇష్యూస్ అని చెప్పేసి. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా కొంచెం బెటర్ హెల్దీ ఎక్సర్సైజ్ అనేది చేయడము, ప్లస్ గుడ్ న్యూట్రిషియస్ డైట్. చాలా మంది ఏంటంటే బికాస్ ఆఫ్ దేర్ ఆడ్ వర్క్ అవర్స్ ఏమవుతుంది అంటే దే ఆర్ కొంచెం జంక్ ఫుడ్ అనేది తీసుకోవడము, లేకపోతే క్యాన్ ఫుడ్స్, జంక్ ఫుడ్ అంటే పిజ్జాస్, బర్గర్స్ ఇవన్నీ, లేకపోతే కోక్ ఇలాంటివన్నీ కూడా తీసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడాను మనకు అదేంటి ఫర్టిలిటీ మీద అండ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుందండి. సో దట్స్ రీజన్ బెటర్ టు అవాయిడ్ ఆల్ దీస్ జంక్ ఫుడ్ అండ్ హ్యావ్ అ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది మాత్రం చెప్తాం. హోమ్ ఫుడ్ అండ్ ఇన్వాల్వింగ్ మోర్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ అదేంటి నార్మల్ వెజిటబుల్స్ కూడాను, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే వాళ్ళలో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కొంచెం బెటర్గా ఉండి క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అండ్ స్పర్మ్ కూడాను ఇంప్రూవ్ అవుతుంది. ఓకే అండి, అసలు ఇంకా ఈ సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడదాం. కానీ దానికన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. డాక్టర్ శ్రీవాణి గారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటే జనరల్గా కొంతమందికి ఎక్కువగా అబార్షన్ రెగ్యులర్గా అవుతూ ఉంటుందని చెప్పేసి దానికి కొన్ని ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయని చెప్పారు కదా. సో అసలు ఏమేమి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందో చెప్తారా? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా డిపెండ్ మనకు కాజ్ బట్టి ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయండి. ఇన్ కేస్ మనకు బేసిక్గా మనము ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది అసలు ఎందుకు అవుతున్నాయి అని చెప్పేసి. సో దానికి సంబంధించి ఏంటంటే ఒక జెనెటిక్ టెస్టింగ్ అని చేస్తాం, క్రోమోజోమల్ క్యారోటైపింగ్ అని చేస్తాం. ఇన్ కేస్ పేరెంట్స్లో కనుక కపుల్స్లో కనుక ఏదైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నట్టుగా అయితే మనము we have a treatment which is PGTA అంటాం. PGTA అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ ఎన్యూప్లాయిడీస్. అంటే ఎంబ్రియోని మనము గర్భసంచిలో పెట్టక ముందే అదేంటి జెనెటిక్ టెస్టింగ్ అనేది చేసి నార్మల్ ఎంబ్రియో అంటే ఒక జన్యుపరంగా నార్మల్ ఉన్న ఎంబ్రియోని మనం యూట్రస్లో పెట్టడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకు ఆ జెనెటిక్ కాజ్ అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ వేరే బ్లడ్ టెస్ట్లలో మనకి యాంటీబాడీ టెస్టింగ్లో కనుక మనకి ఏవైనా కనిపించినట్టుగా అయితే వాటికి సంబంధించి కొన్ని వాసోడైలేటర్స్ లాగా బ్లడ్ థిన్నర్స్ అనేవి పెడుతూ ఉంటాం. అండ్ లాస్ట్ కాజ్ ఇప్పుడు ఏదైతే మనము అదేంటి రిజెక్షన్ ఫ్యాక్టర్స్ అన్నాం అంటే ఇమ్యులాజికల్ కాజెస్ అంటాం, మనకు రిజెక్ట్ అవుతుంటుంది బేబీ. సో వాటికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్గా మనం మన సెంటర్లో అది చేస్తున్నది ఏంటి అంటే హెచ్ఐవి టైపింగ్ అనేది చేస్తాం. సో దీని ద్వారా అసలు ఎందుకు రిజెక్ట్ అవుతుంది, దేని ద్వారా ప్రెగ్నెన్సీస్ అనేవి మిస్క్యారేజ్ అవుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. అండ్ వీటికి సంబంధించి కూడాను మనకు లేటెస్ట్గా లింఫోసైట్ ఇమ్యునైజేషన్ థెరపీ అనేది ఉందండి. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు సేమ్ అదేంటి హెచ్ఎల్ఏ మ్యాచ్ అవుతారో రిజెక్షన్స్ అనేవి చూస్తుంటాం. సో ఇలాంటి సందర్భాల్లో మనకి లిట్ థెరపీ అంటాం, దీన్ని లింఫోసైట్ ఇమ్యునైజేషన్ థెరపీ అంటాము. అండ్ దీని ద్వారా మనకు ఆ రిజెక్షన్ ఫ్యాక్టర్స్ని కూడాను మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వీఆర్ ద వన్ ఆఫ్ ద సెంటర్ ఇన్ ఇండియా వేర్ ఇన్ వీ డూ దీస్ అండ్ వీ హ్యావ్ హెల్ప్. అంటే చాలా మంది కపుల్స్ ఇలాంటి ఇష్యూస్ ఫేస్ అవుతున్న వాళ్ళకు కూడాను మనము ప్రెగ్నెన్సీస్ చక్కగా కంటిన్యూ డెలివరీ అయ్యేటట్టుగా చేయడం జరిగింది. ఓకే, సో అలాగే జనరల్గా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారంటే మనకి ఎక్కువగా వినపడేది IVI అలాగే IVF గురించి ఎక్కువగా వింటూ ఉంటాం కదా. అసలు ఈ ట్రీట్మెంట్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయండి? యా,
డెఫినెట్ గా ఏ ట్రీట్మెంట్ అయినా కూడాను ఫస్ట్ ఏ కపుల్ అయినా కూడాను అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో దేంట్లో కూడాను మనం 100% అనేది చెప్పడానికి లేదండి. సో అది క్లియర్ గా వాళ్ళు అర్థం చేసుకోవాలి. అండ్ వాళ్ళు వెళ్ళే ట్రీట్మెంట్స్ బట్టి సక్సెస్ రేట్ అనేది కూడాను ఉంటుంది. అండ్ అందరికీ ఒకటే రకమైన ట్రీట్మెంట్ కూడాను వర్తించదండి. ఖచ్చితంగా మనం ఇండివిజువలైజ్ చేసి ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది దానికి సంబంధించి ఏ ట్రీట్మెంట్ వాళ్ళకి అదేంటి బెటర్గా ఉంటుంది అనేది డిస్కస్ చేసి కౌన్సిల్ చేసి మరి మనం ట్రీట్మెంట్స్ అనేవి సజెస్ట్ చేస్తాము. అండ్ అందులో భాగంగా డెఫినెట్లీ ఈ IUI IVF అనే ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ IUI అనేది ఏంటంటే వన్ ఆఫ్ ది సింపుల్ ట్రీట్మెంట్. సో జస్ట్ మనము ఎగ్ ఓవులేషన్ అయిన రోజున భర్త యొక్క కణాలని గర్భసంచిలో వేయడం జరుగుతుంది. అండ్ దీనికి ఏంటంటే మనకు అటు ఏజ్ అనేది తక్కువగా ఉండాలి, ఎగ్ నెంబర్ బెటర్గా ఉండాలి, అండ్ హస్బెండ్ కౌంట్ మినిమం 10 మినిట్లు ఉండాలి, ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి, అప్పుడే కానీ IUI చేయొచ్చు. అండ్ ఈ IUI అనేది సింపుల్ ట్రీట్మెంట్ కాబట్టి దీని యొక్క సక్సెస్ రేట్ కూడాను we say around 10 to 15%. ఎవరైతే అరౌండ్ ఒక 3-4 సైకిల్స్ మాక్సిమం 5 to 6 సైకిల్స్ చేసుకొని అయినా కూడాను అదేంటి IUI ద్వారా ప్రెగ్నెన్సీస్ రావటం లేదు, లేదా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, కౌంట్ చాలా తక్కువగా ఉందన్నప్పుడు దే విల్ నీడ్ IVF. సో అప్పుడు మనం IVF అనేది సజెస్ట్ చేస్తాం. బట్ ఉమెన్ ఏజ్ గనక మోర్ దెన్ 35 ఉండి ఎగ్ నెంబర్ బాగా తక్కువ ఉంది, లేకపోతే భర్త యొక్క కౌంట్ చాలా తక్కువ ఉన్నప్పుడు మనం చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అనేవి సజెస్ట్ చేయడానికి ఉండదు. కొన్నిసార్లు వీ హ్యావ్ టు టేక్ దెమ్ డైరెక్ట్లీ టువర్డ్స్ IVF అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఈ 2 ట్రీట్మెంట్స్ కూడా ఒకవేళ సక్సెస్ అవ్వలేదు అనుకో, ఒకసారి వెళ్ళాము ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వలేదు, అలా ఎన్నిసార్లు వరకు ట్రై చేయొచ్చు అంటారు? ఇందాక మనం IUI పరంగా అంటే చెప్పామండి మాక్సిమం అప్ టు 5 to 6 సైకిల్స్ ఇస్ ద మాక్సిమం. బట్ IVF ట్రీట్మెంట్ అనేది వన్ ఆఫ్ ద అదేంటి హై అడ్వాన్స్ ట్రీట్మెంట్. సో IVF అనేది వెళ్ళినప్పుడు మాత్రము ద ఫస్ట్ సైకిల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే దట్ షుడ్ బి ద లాస్ట్ సైకిల్. సో అదేంటి ప్రాపర్ ఇవాల్యుయేషన్ అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకొని వెళ్ళినట్టుగా అయితే వీ క్యాన్ ఇంక్రీజ్ ద ఛాన్సెస్. ఎస్, డెఫినెట్గా మనము 100% చెప్పలేం. అయితే ఈ IVFలో ఏంటి మనం ఎలా చెప్తాము అంటే డిపెండ్స్ అపాన్ ఎలా చేశారు, ఎటువంటి అదేంటి ఎంబ్రియో పెట్టారు, ఎన్ని ఎంబ్రియోస్ పెట్టారు అనే దాని మీద మనకు సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అవుతుందండి. అండ్ వన్ గుడ్ క్వాలిటీ ఒక డే 5 బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో గనక మనము గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వి సే ద సక్సెస్ రేట్ అరౌండ్ 40 to 50%. లేదా కొన్నిసార్లు 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం. బట్ 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు క్లియర్గా కపుల్కి కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది దట్ దెర్ ఈజ్ అ రిస్క్ ఆఫ్ 20% ట్విన్స్ అండ్ వాళ్ళ ట్విన్స్ రిస్క్ని యాక్సెప్ట్ చేసుకుంటేనే 2 ఎంబ్రియోస్ పెట్టించుకోవాలి. అండ్ 2 ఎంబ్రియోస్ పెట్టినప్పుడు we say around 60%. బట్ ఈ 40-50 కానీ 60% ఏదైతే అంటున్నామో మనం ఎలా దాన్ని సక్సెస్ అయ్యేటట్టుగా చూసుకోవాలనేది డిపెండ్స్ అపాన్ ఎగ్ క్వాలిటీని బెటర్గా చేయడము, స్పర్మ్ కౌంట్ బెటర్గా చేయడము, గర్భసంచి కరెక్ట్గా ఉందో చూసుకొని అన్ని ప్రయర్గా చూసుకొని లాస్ట్ ట్రాన్స్ఫర్కి వెళ్ళేటప్పుడు మనం వెళ్ళినట్టుగా అయితే వీ కెన్ ట్రై టు ఇంప్రూవ్ ద ఛాన్సెస్. బట్ ఎవర్ వీ క్యాన్ సే ఇట్ ఈస్ 100%. ఓకే, అంటే డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పిన ఈ ట్రీట్మెంట్స్ ఫాలో అయ్యి ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చి హెల్దీ బేబీని కన్న తర్వాత, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం ఉండి ట్రీట్మెంట్ తీసుకొని బేబీని కన్న తర్వాత ఇన్ కేస్ మళ్ళీ సెకండ్ బేబీని కనాలి అనుకోండి, సేమ్ ప్రాబ్లం వస్తుందంటారా లేదంటే జనరల్ గా ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉందా? చాలా మంది ఏంటంటే ఫస్ట్ IVF ద్వారా కన్సీవ్ అయిన తర్వాత కూడాను సెకండ్ టైం న్యాచురల్గా కూడాను చాలా మంది కన్సీవ్ అయిపోతారండి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్లో మనం ఇచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, వైటమిన్స్ తోటి ఎగ్ క్వాలిటీ పెరగడం, లేకపోతే స్పర్మ్ క్వాలిటీ పెరగడం తోటి దే డూ కన్సీవ్ న్యాచురలీ. సో ఒకటేంటంటే IVF ద్వారా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినంత మాత్రాన ప్రతిసారి IVF అనే కాదు, బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎలా అంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, లేకపోతే స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, లేకపోతే ఎగ్ నెంబర్ బాగా, అలాంటప్పుడు దే మైట్ నీడ్ రిపీటెడ్ IVF అన్నమాట. అంటే మళ్ళీ IVF చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఫస్ట్ IVFకి వెళ్ళినప్పుడు వాళ్ళకు వచ్చిన ఎంబ్రియోస్ బట్టి కూడాను సెకండ్ టైం మనకి ఏంటంటే ఇఫ్ దే హ్యావ్ మోర్ ఎంబ్రియోస్ మేము ఫ్రీజ్ చేస్తాం. సో ఫ్రీజ్ చేసినప్పుడు ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా 1 లేదా 2 ఎంబ్రియోస్ పెడతాం. బట్ వాళ్ళకి కనుక ఎక్కువ ఎంబ్రియోస్ వచ్చాయనుకోండి చక్కగా వాటిని ఫ్రీజ్ చేసి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఈ ఎంబ్రియోస్నే వాడుకోవచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళు మళ్ళీ మొత్తం ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అండ్ ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద అదేంటి ఫ్రీజింగ్ మెథడ్స్ అనమాట. సో మన ల్యాబ్ అనేది చక్కగా ఎక్విప్డ్ ఉండి ఫ్రీజింగ్ చేసుకున్నట్టుగా అయితే ఫస్ట్ సైకిల్లో వచ్చిన ఎంబ్రియోస్ని వాళ్ళ తర్వాత సెకండ్ బేబీకి కూడా వాడుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. ఓకే, అదే విధంగా అంటే జనరల్గా ఇప్పుడు ఫస్ట్ బేబీకి ఏ ప్రాబ్లం లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చి బేబీని కన్న తర్వాత కొంతమందికి సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి.
అలా ఎందుకు వస్తుందంటారు మరి? సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు చాలా మందికి అదేంటి ఇష్యూస్ చూస్తూ ఉంటామండి. ఒకటి ఏంటంటే ఏజ్ అనేది కూడాను ఫ్యాక్టర్ అయిపోతుంది అక్కడ. బై ద టైమ్ దే ప్లాన్ ది సెకండ్ కిడ్, ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల ఎగ్ నెంబర్ తగ్గడము, లేకపోతే హస్బెండ్ దాంట్లో కూడాను కౌంట్ ఇష్యూస్ అనేవి రావడము, లేదా కొంత ఆడవాళ్ళలో ఏంటంటే ట్యూబల్ ఇష్యూస్ అనేవి చూస్తుంటాం. ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ ద్వారా ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం అనేది జరగడంతో కూడాను సెకండ్ టైం న్యాచురల్గా ప్లాన్ చేసుకునేటప్పుడు ప్రెగ్నెన్సీస్ అవకాశాలు కూడా చూస్తాం. అండ్ లేదా ఈ మెయిన్ టైంలో ఏమైనా వెయిట్ గెయిన్ తోటి ఉన్న వెయిట్ గెయిన్ కనుక అయినట్టుగా అయితే హార్మోనల్ డిస్టర్బెన్స్ తోటి కూడాను అదేంటి ఇలాంటి ఇష్యూస్ చూస్తూ ఉంటారు. సో అదేంటి సెకండ్ టైం ప్లాన్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీస్ రావటం లేదన్నప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఇవాల్యుయేట్ చేసుకుంటే మనకు రీజన్ అనేది తెలిసిపోతుంది. ఓకే. అలాగే ఇప్పుడు కొంతమందికి ప్రెగ్నెన్సీ అన్నది ఫామ్ అవ్వాల్సిన ప్లేస్ లో ఫామ్ అవ్వకుండా ట్యూబ్ లో అలా ఫామ్ అవుతుంది అనేసి వింటాం కదా, అలా ఎందుకు జరుగుతుందండి? ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటే ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటామండి. ఈ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఏంటంటే మనకు ట్యూబ్ గనక హెల్దీగా లేకున్నప్పుడు మనకు ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీస్ అనేవి వస్తుంటాయి. అండ్ ఈ ఎక్టాపిక్ ట్యూబ్ హెల్దీగా లేదు, డ్యామేజ్ ఉంది అంటే వాట్ కుడ్ బి ద రీజన్ అంటే ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నట్టుగా అయితే. అండ్ ఆ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు వాళ్ళకి ఏం తెలియకపోవచ్చు. బట్ మనకు ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే ట్యూబర్క్లోసిస్. సో అలా ఉన్నప్పుడు కూడాను ట్యూబ్స్ అనేవి సరిగ్గా పనిచేయవు. ట్యూబ్స్ అదేంటి డ్యామేజ్ అయ్యి అది చేయాల్సిన అంటే ట్యూబ్ ఫంక్షన్ ఏంటి అంటే ఫర్టిలైజేషన్ ట్యూబ్లో జరుగుతుంది. అండ్ ఎంబ్రియో అనేది మళ్ళీ యూట్రస్లోకి రావాలి. అదేంటి ట్యూబల్ ఇంటర్నల్ స్ట్రక్చర్ సరిగ్గా పనిచేస్తేనే మళ్ళీ మనకు గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వస్తుంది. బట్ ఎప్పుడైతే ఆ ట్యూబ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ కనుక అవుతే ఇన్ఫెక్షన్ ద్వారా అలాంటి సందర్భాల్లో ఆ ట్యూబ్ ఫంక్షన్ చేయకపోయేసరికి ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ వస్తుంది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కొంచెం రిస్క్తో కూడుకుందండి. సో ఖచ్చితంగా దాన్ని మనము ముందుగానే డిటెక్ట్ చేసి అడ్రస్ చేయాల్సిన అవసరం అనమాట. లేదంటే ప్రెగ్నెన్సీ పక్కనే ఏర్పడినప్పుడు తెలియదు మనకి, అండ్ అది లోపల రప్చర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకోసమనే పీరియడ్ మిస్ అయినప్పుడు వెంటనే చూయించుకోవడం, అదేంటి అసలు ప్రెగ్నెన్సీ లొకేషన్ ఎక్కడుందనేది కంపల్సరీ చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే 2-3 నెలల తర్వాత వెళ్ళి చూయించుకుందాం అనుకుంటారు. సో అలా కాదు, బెటర్ పీరియడ్ మిస్ అయిన తర్వాత ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఇలాంటి ఇష్యూస్ కూడా మనం ముందుగానే డిటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే ఇందాక మనం అనుకున్నాం అంటే ఓవర్ వెయిట్ వల్ల అలాగే స్ట్రెస్ వల్ల అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి. అదేవిధంగా థైరాయిడ్ వల్ల కూడా డిలే అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, మరి దీనికి సంబంధించి ఏంటంటే? థైరాయిడ్ అనేది కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ ఇన్ ఫర్టిలిటీ అండి. థైరాయిడ్ అనేది మనకి ఖచ్చితంగా నార్మల్ వాల్యూస్లోనే ఉండాలి. అండ్ ఈ థైరాయిడ్ అదేంటి హార్మోన్ వల్ల మనకి ఏంటి ప్రాబ్లం అంటే ఎగ్ డెవలప్మెంట్లో ఇష్యూస్ చూస్తూ ఉంటామండి. ఎగ్ పెరగడంలో కానివ్వండి, క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ మీద ఇష్యూస్ అనేవి ఉంటాయి. కాబట్టి ముందుగా కంపల్సరీ ఎప్పుడైతే ఒక కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఉంటారో మేము అది కంపల్సరీ థైరాయిడ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ హైగా ఉన్నట్టుగా అయితే వాటికి సంబంధించి మెడికేషన్స్ ఇచ్చేసి థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ వచ్చేటట్టుగా చూస్తాం. బికాస్ అది ఎగ్ పెరగడంలో ఇష్యూస్ అనేవి చూస్తుంటాము, లేదా మనకు అంటే రెస్పాన్స్లో. రెండవది ఏంటంటే ప్రెగ్నెన్సీస్ కనుక వస్తే కొన్ని సందర్భాల్లో మిస్క్యారేజెస్ కూడాను చూస్తుంటాం. అందుకోసమనే ముందుగానే థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేటట్టుగానే చూస్తే బెటర్. రైట్. థ్యాంక్ యూ డాక్టర్. ఫర్టిలిటీపై ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇవన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ దట్. ఓకే, చూసారు కదా, ఇది ఇవాళ ఏబిఎన్ క్లినిక్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.